సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ కరక్కం. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, అంటే ఈ మూవీ ఇదొక మలయాళం మూవీ అన్నారు, పైగా హర్రర్ మూవీ అన్నారు అనమాట. అంటే మలయాళం మూవీ మీద ఇంట్రెస్ట్ తో నేనైతే చూడడం స్టార్ట్ చేశాను. ఇక హర్రర్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో ఆ హర్రర్ అనే ఎలిమెంట్ ఈ మూవీలో ఉందని ఒక డౌట్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే హర్రర్ మూవీస్ ఎంత చండాలంగా ఉన్నా ఒకసారి అయినా మనం చూడొచ్చు అనమాట. బట్ ఈ మూవీని ఒకసారి చూడడానికి నేనైతే చాలా వరకు ఇబ్బంది పడ్డాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు తీసుకున్న పాయింట్ రొటీన్ అవనండి, కొత్తగా ఉండండి. ఫస్ట్ ఒక హర్రర్ ఎలిమెంట్ తో మనల్ని భయపెట్టాలి, మరోవైపు ఒక కామెడీతో సరే మనల్ని ఎంటర్టైన్ చేయాలన్నమాట. అటు హర్రర్ ఇటు కామెడీ ఈ రెండు పాయింట్లు ఈ మూవీలో ఉన్నప్పటికీ ఆ రెండు పాయింట్లు ఈ మూవీలో ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో ఏమన్నా వర్కౌట్ అయ్యాయి అంటే ఆ ఒక సినిమాటోగ్రఫీ అవనండి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అవనండి, సో ఇవి కొంతవరకు వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా మూవీ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోయినట్టు నాకైతే అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్ న్యూ ఇయర్ రోజున పోలీసుల నుంచి తప్పించుకుని ఒక శ్మశానాలకు వెళ్తారు. అక్కడ వరుసగా ఉన్న ఒక 5 సమాధుల మీద ఉన్న సిలువల్ని తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత నుంచి ఆ 5 సమాధుల్లో ఉన్న దెయ్యాలు మన హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్ వెనకాల పడుతూ ఉంటాయి. ఆ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి సో మన హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్ చేసిన ప్రయత్నం ఏంటి, ఈ పాయింట్ మీదే ఓవరాల్ గా మూవీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ బట్ స్టోరీ పాయింట్ చాలా బాగుందన్నమాట. అంటే ఎలా ఉన్నప్పటికీ బట్ హర్రర్ మూవీస్ లో మనకి మెయిన్ ఏంటి, సీన్సే చాలా బాగా ఇంపాక్ట్ అండ్ అలాగే ఎంటర్టైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ సీన్స్ తో అంటే దెయ్యాలు మన హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్ వెనకాల ఎలా వెంటబడతాయి, దెయ్యాలను చూసి మన యాక్టర్స్ ఎలా భయపడతారు, సో ఇలాంటి పాయింట్లు అనేవి బలంగా ఉండాలన్నమాట. బట్ మెయిన్ ఏంటంటే మెయిన్ పాయింట్ లో వెళ్ళడానికి ఫస్ట్ హాఫ్ చేసుకున్నారు. ఆ పాయింట్ యొక్క కంక్లూజన్ మీద సెకండ్ హాఫ్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. సెకండ్ హాఫ్ లో వచ్చినప్పటికీ బట్ అక్కడ ఏంటి, ఆ 5 ఎలా చనిపోయారనే పాయింట్ బలంగా ఉండదు. అండ్ అలాగే ఆ 5కి సంబంధమైన ఒక లేడీ అయితే ఉండేది అనమాట. సో ఆ లేడీ క్యారెక్టర్ అవనండి, ఆ 5 చంపిన ఒక వ్యక్తి క్యారెక్టర్ అవనండి, అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఆ పోలీస్ క్యారెక్టర్ అవనండి, అంటే ఏ క్యారెక్టర్ ని అంత ప్రాపర్ గా అయితే యూజ్ చేసుకోలేదు. అంటే సింపుల్ గా చెప్పాల్సి వస్తే మూవీలో సీన్స్ అనేవి అలా వస్తా ఉంటే వెళ్తా ఉంటాయి. బట్ ఆ సీన్స్ వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడమే ఈ మూవీకి పెద్ద మనసు నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కరక్కం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.